Lasya Sri Events and Makeup, complete event solutions for South Indian celebrations. మా ప్రత్యేకతలు బ్రైడల్ అండ్ ప్రీ వెడ్డింగ్ సర్వీసెస్, ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ ఎంట్రీస్, స్టేజ్ అండ్ డెకోర్ కాన్సెప్ట్స్, మ్యూజిక్ అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్, ఎంటర్టైన్మెంట్ అండ్ అట్రాక్షన్స్, స్పెషల్ అకేషన్స్ కవర్డ్, బర్త్డే పార్టీస్, హల్దీ ఇంకా మరెన్నో ప్రత్యేకమైన ఈవెంట్ ప్యాకేజీలు కలవు. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు ఒకే ఒక్క బెస్ట్ చాయిస్ లాస్యా శ్రీ ఈవెంట్స్ అండ్ మేకప్. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీదేవి. సెల్ 9642503264. దర్శిలోని ప్రముఖ విద్యావేత్త వైవి సుబ్బయ్య నిర్వహిస్తున్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థినీలు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులతో టౌన్ ర్యాంక్స్ సాధించిన సందర్భంగా ఈ రోజు శుక్రవారం కళాశాలలో విద్యార్థినీలను అలాగే తల్లిదండ్రులను వైవి సుబ్బయ్య సత్కరించడం జరిగింది. విద్యార్థినీలు వారి అభిప్రాయాలు తెలిపారు. నా పేరు అప్సానా. నేను జెడ్బీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అండ్ ఇక్కడ ఎంసెట్ అండ్ మెయిన్స్ చదువుకోవాలని శ్రీ గాయత్రి కాలేజ్లో చేరాను. అనుకున్నట్టుగానే మంచిగా 464 మార్క్స్ సాధించాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి కాలేజ్ ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడ సార్ సుబ్బయ్య సార్ గారు మమ్మల్ని ఇక్కడ కాలేజీలో చేర్పించమని పాపని తీసుకున్నారు. చాలా బాగా సెక్యూరిటీతో ఇవన్నీ బాగా నడిపారు. చాలా చాలా కష్టపడి చదివించి పిల్లల్ని మంచి మార్కులతో పాస్ చేయించారు. నా పేరు హాసిని. నేను జెడ్పీజీహెచ్ గర్ల్స్ స్కూల్ నుంచి వచ్చాను. గాయత్రి జూనియర్ కాలేజ్ చాలా బాగా చెప్పారు. చాలా కష్టపడ్డాము. ప్రొటెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ బాగా తెచ్చుకున్నాము. ఎంసెట్ కోచింగ్ కూడా బాగా ఇస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఎంసెట్ కూడా మంచిగా తీసుకున్నాం. అలానే ఆశిస్తూ ధన్యవాదాలు. సుబ్బయ్య నమ్మకంతో సుబ్బయ్య సార్కి కాలేజీ కొత్తగా పెడితే చేర్పించాము. మేము పొలం పనులు చేసుకుంటాము. ఆయన నమ్మకంతో మేము పిల్లల్ని చేర్పించాము సార్. నా పేరు వైష్ణవి. నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. మంచి మార్కులు బాగా సాధించాను. బాగా కష్టపడి ఇచ్చారు. ఇట్లాగే ఎంసెట్ జీమెయిన్స్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. సుబ్బయ్య సార్ అంటే మాకు అభిమానం ఉందండి. ఆయన అడిగిన వెంటనే ఆయన కాలేజీలో జాయిన్ చేసాం. మా పిల్లలకి మంచి సేఫ్టీగా ఉంటుందని జాయిన్ చేశాను. మేము అనుకున్నట్టుగానే మా పాపకు మార్క్ ఎక్కువనే వచ్చింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా పేరు ఆరిఫ్. జెడ్పీహెచ్ఎస్ వెస్ట్నాయుడుపాలెంలో చదువుకున్నాను. కూర్చోడు మండలం. శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. సుబ్బయ్య సార్ మీద నమ్మకంతో ఇక్కడ చేరాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 460 సాధించి జేమెన్స్ అండ్ ఎంసెట్లో కూడా సాధిస్తామని. నా పేరు హేమలత. మాది బండిలో. నేను 10th జెడ్పీహెచ్ఎస్ ఈస్ట్ వెంకటపురంలో చదువుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నేను 10th ఫస్ట్ వచ్చాను. ఇక్కడ మా అన్నయ్య చెప్పేసరికి మా అన్నయ్య సలహాతోటి ఇక్కడ చేరాను. మంచి మార్కులు తెచ్చుకున్నాను కష్టపడి. ఈ కాలేజీలో ఫుడ్ కానీ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ చాలా బాగుంటుంది. నేను అనుకున్నట్టు కష్టపడి 459 తెచ్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషకరమైన సబ్జెక్ట్. ఈరోజు మరి దర్శపట్నంలో మరి పరిసర ప్రాంతాల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులకి నా వైపు నుంచి ఒక విన్నపం. ఇప్పుడు మా కళాశాలలో ఈ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పటికీ నా మీద నమ్మకంతో మరి ఇంటర్మీడియట్లో మార్కులే కాకుండా రాబోయే రోజుల్లో ఎంసెట్ మరియు నెక్స్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్లో కూడా మంచి మార్కులు సాధించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే మా కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి కూడా రాబోయే భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని, ఇంటర్మీడియట్ మార్కులే కాదు ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించి జేఈఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ సాధించి
మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో మంచి భవిష్యత్తులోకి వీళ్ళు వెళ్ళాలని కాన్సెప్ట్ మా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తోటి పిల్లలందరినీ మంచిగా చదివించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి 520, 530, 550, 560 మార్కులతో ఉన్న పిల్లలను కూడా ఈరోజు ప్రైవేట్ కళాశాలకు ధీటుగా, కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మరి 464 మార్కులతోటి 463 మార్కులు, 62 మార్కులు, 61 మార్కు, 60 మార్కులు, 59 మార్కులు ఈ విధంగా ఈ విద్యార్థులు సాధించడం చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులకు ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎంత మనం సానబడితే అంత పదునెక్కుతారని, ఎంత మెరుగుపడితే అంత వజ్రంలా కనిపిస్తారని మనకు తెలుసు. కాబట్టి వీళ్ళకి ఎంత అందిస్తే మనం పిల్లలు వాళ్ళు అంత అందుకొని వాళ్ళ విజ్ఞానాన్ని బయటపెట్టి మరి అంత మంచి ర్యాంకులు సాధించగలరని ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు, మా కళాశాలలో చదివిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నిరూపించారు.